సలార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రం. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్గా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. భారీ వసూళ్లను సైతం సాధించింది. ప్రభాస్ను ఎలా చూడాలని ఫ్యాన్స్ భావించారో అంతకు మించి చూపించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్లో ఉన్న యాక్షన్ యాంగిల్ను గట్టిగా వాడుకొని అదే రేంజ్లో గట్టి హిట్ కొట్టాడు. డార్లింగ్ దెబ్బకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ అయ్యాయి. వరల్డ్ వైడ్గా దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది సలార్. ఇక థియేటర్లలో మిస్ అయినా చూసిన వాళ్ళు కూడా సలార్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్, సలార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సలార్ డిజిటల్ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నెట్ఫ్లిక్స్ సలార్కు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసింది. అందులో త్వరలోనే తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది. దీంతో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం రిలీజ్ అయిన 45 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ డేట్ మిస్ అయితే 9వ తేదీ లేదా 16వ తేదీన స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మరో వారంలో డేట్పై ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.